ఈ ప్రకోపం కొనసాగుతోంది. భారీ వర్షాలు, వరదలు, భూస్థకనాలు ఆ ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. బుధవారం ఉదయం కత్రా సమీపంలో వైష్ణోదేవి యాత్ర మార్గంలో సంభవించిన భారీ భూస్ఖలనంలో 31 మంది యాత్రికులు మృతి చెందగా 23 మంది గాయపడ్డారు. మంగళవారం కూడా ఇదే మార్గంలో జరిగిన మరో భూస్ఖలనంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. జమ్మూలో కేవలం 6 గంటల్లో 22 కిలోమీటర్ల వర్షపాతం రికార్డయ్యింది. దీనితో నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల నుంచి దాదాపు 3500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రైలు సేవలు నిలిచిపోయాయి. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. రక్షణ బృందాలు శిథిలాలను తొలగిస్తూ గల్లంతైన వారి కోసం గాలిస్తున్నాయి. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా సాధారణ జీవనం స్తంభించిపోయింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం